నా వీడియోస్ ఇస్తున్న అదృష్టవంతులకి ధనవంతులకి కోటేశ్వరులకి కృతజ్ఞతలు. ఈరోజు ఈ వీడియో అప్పుల గురించి చెప్పండి మేడం, అప్పుల గురించి ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వండి మేడం, ఒక అప్రమేషన్ ఇవ్వండి మేడం అని చెప్పేసి చాలా ఫోన్ కాల్స్ అవేనండి. హైదరాబాద్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఈరోజు పేరు చెప్పను. 35,000 కావాలి మేడం, అర్జెంటుగా ఒక అప్రమేషన్ ఇవ్వండి మేడం. ఆ అప్రమేషన్ ఇచ్చేస్తే 35,000 అబ్బాయికి వచ్చేస్తాయి అంట. అసలు సబ్జెక్ట్ అంటే తెలియదు, ఏ విధంగా ఈ సబ్జెక్టుని పాటించాలో తెలియదు. ఏమీ తెలుసుకోకుండా ఏమీ మీరు చేయకుండా అర్జెంటుగా మాకు 30,000 కావాలా, 1,00,000 కావాలా, 10 లక్షలు కావాలా, 1 కోటి రూపాయలు కావాలంటే ఎలా వస్తాయండి? ఏ మనిషి అయినా క్లాస్ తీసుకోవాల్సిందే, సబ్జెక్టు యొక్క రూల్ తెలుసుకోవాల్సిందే. క్రమ పద్ధతిలో సబ్జెక్టుని మీరు ఎప్పుడైతే పాటిస్తారో అప్పుడు 10,000 కాదు, 10 లక్షలు కాదు, 10 కోట్లైనా సరే మీకు ఒక రోజులో వస్తాయా, నెలలో వస్తాయా, సంవత్సరంలో వస్తాయా అనేది ఇక మీ ఊహకి అది అందని యొక్క ఆలోచన. మీరు మీ గురువుని, విశ్వాన్ని మీరు ఎంత అంకితం చేసుకుంటారో మీలో మీ ప్రతి ఆలోచన సక్సెస్ అవుతుంది. మీరు తలిసే ప్రతి ఆలోచన సక్సెసే. మీరు కోరిన ప్రతి కోరిక సులభంగా నెరవేరుతుంది. ఎస్, ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తున్నప్పుడు చాలా ఫన్గా ఉంటుంది. ఓకే, ఏ మనిషికి ఎంత అప్పున్నా ఫస్ట్ భయపడొద్దండి. మీరు భయపడ్డారు అంటే ఆ డబ్బు మీ దగ్గరికి రాదు. అప్పు అంటే అది నిప్పయి మిమ్మల్ని దహించటము జరుగుతుంది. అప్పు అనేది వదిలేసేయండి. డబ్బు ఎవరి దగ్గరికి సులభంగా వస్తుంది అంటే ఎవరైతే డబ్బుని అమితంగా ప్రేమిస్తారో వాళ్ళ దగ్గరికి డబ్బు సులభంగా వస్తుంది. ఇప్పుడు ఎవరికో మీరు 10 లక్షలు ఇవ్వాలి లేదా 10 కోట్లు ఇవ్వాలి. 10 లక్షలు 10 కోట్లు మీరు తెచ్చుకునేటప్పుడు మీరు చాలా ఆనందంగా, హ్యాపీగా, చాలా ఉల్లాసంగా తెచ్చుకొని ఉంటారు. మీరు అప్పుడు ఆ డబ్బుని ఎంత ప్రేమించుంటే మీ దగ్గరికి వచ్చింది అనేది ఫస్ట్ మీరు గ్రహించాలి. నెక్స్ట్, మీరు తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అన్నప్పుడు మీరు భయపడుతున్నారు. మీరు తెచ్చుకున్నప్పుడు డబ్బే, ఇప్పుడు మీరు ఇస్తున్నప్పుడు కూడా ఆ డబ్బే కదా. మరి ఆ డబ్బుని తిరిగి వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అన్నప్పుడు మీ దగ్గర లేక అండ్ మా దగ్గర లేదు, మేము ఎలా చెల్లించాలని భయపడుతున్నారు. అది రాంగ్. వద్దు, ఆలోచనని డిలీట్ చేయండి మీ మనసులో నుంచి. మీరు ఇచ్చేటప్పుడు కూడా మీ దగ్గరికి వస్తున్నట్టే ఆనందపడండి. మీ దగ్గర ఆ తల్లి ఎంత సంతోషంగా మీకు అవసరమైనప్పుడు ఆ తల్లి మీ దగ్గరికి వచ్చిందో ఇప్పుడు మళ్ళీ తిరిగి రిటర్న్ వాళ్ళకి ఇవ్వడానికి కూడాను మీరు అదే సంతోషం, అదే ప్రేమ వ్యక్తం చేస్తేనే డబ్బు మీ దగ్గరికి వస్తుంది. సబ్జెక్ట్ యొక్క రూల్ ఏంటి అంటే ప్రతిదీ కూడా మీరు పొందినట్టు ఫీల్ అవ్వాలండి. ఫస్ట్ ఈ ఆలోచన యూనివర్స్కి మిమ్మల్ని దగ్గర చేస్తుంది. విశ్వం అంటే ఏంటి, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి తెలుసుకోవాలి అంటే నేను చేసే ప్రతి వీడియో మీకు రావాలి అంటే మీరు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి, లోక కళ్యాణం చేయండి. మీరు ఏది ఇస్తారో తిరిగి అదే వస్తుంది. జస్ట్ మీరు ఇస్తుంది ఒక వీడియో కాదండి, వాళ్ళ తలరాత. ఎస్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ.